అక్బరుద్దీన్ పుష్ప 2 రిలీజ్ సందర్భంగా ప్రీమియర్ షో వేసిన సందర్భంగా బెనిఫిట్ షోలో ఒక మహిళ చనిపోవడం, ఆమె కుమారుడు గాయపడి ప్రస్తుతం కిమ్స్లో చికిత్స పొందడం, ఈ అంశాన్ని ప్రస్తావించారు తెలంగాణ అసెంబ్లీలో. దానికి రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. దాదాపు 20 నిమిషాలకు పైగా హిందీలో తెలుగులో తన ఆవేదన, అదేవిధంగా సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్ రెండూ కూడా కలగలిపి ఇచ్చారు రేవంత్ రెడ్డి. ప్రస్తుతం అల్లు అర్జున్ ప్రెస్ మీట్కి సంబంధించిన ఏర్పాట్లు అక్కడ జరుగుతున్నాయి, మనం చూస్తున్నాం. సభలో ఈ అంశంపై మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుందనుకోలేదంటూ రేవంత్ రెడ్డి చెప్పారు. అదేవిధంగా సరైన సమాచారం లేకుండా పోలీసులు రావద్దని చెప్పిన హీరో అంటే అల్లు అర్జున్ థియేటర్కి వచ్చారు. హీరోని చూసేందుకు వేలాది మంది అక్కడికి చేరుకున్నారు. అభిమానులను కంట్రోల్ చేయడం పోలీసుల వల్ల, అదేవిధంగా అల్లు అర్జున్తో కూడా 50-60 మంది బౌన్సర్లు వచ్చారు. వాళ్ళంతా కూడా జనాల్ని ఎట్లా పడితే అట్లా తోసేశారు. దానివల్ల కూడా అక్కడ తొక్కిసలాట జరిగిందంటూ సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆన్ రికార్డ్ అసెంబ్లీలో చెప్పారు. ఈ తొక్కిసలాటలో మహిళ మృతి చెందింది, ఆమె కుమారుడు చావు బతుకుల మధ్య ఉన్నాడు. ఘటన జరిగిన వెంటనే ఏసీపీ స్వయంగా వెళ్ళి థియేటర్ యాజమాన్యానికి చెప్పారు అల్లు అర్జున్ అక్కడి నుంచి పంపించాలని. అయినా థియేటర్ యాజమాన్యం పట్టించుకోలేదు. ఈవెన్ అల్లు అర్జున్ దగ్గరికి ఏసీపీని వెళ్ళనివ్వలేదు. ఏసీపీ అంటే ఒక పోలీస్ అధికారి, కీలకమైన అధికారి. ఆయన అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళేందుకు కూడా సంధ్యా థియేటర్ యాజమాన్యం ఒప్పుకోలేదు. అప్పుడు డీసీపీ ఎంటర్ అయ్యారు. అల్లు అర్జున్ దగ్గరికి నేరుగా వెళ్ళి మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తాం, పోలీస్ స్టేషన్కి తరలిస్తాం, అక్కడ బయట 2 చనిపోయి ఉంటే మీరు వెళ్లకుండా ఏం చేస్తున్నారంటూ అల్లు అర్జున్ బెదిరించారు. అలా బెదిరిస్తే అప్పుడు కానీ అల్లు అర్జున్ బయటకు రాలేదంటూ కూడా రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా ఆరోపణలు చేశారు. అప్పుడు కూడా చేతులు ఊపుతూ అభిమానులకు అభివాదం చేస్తూ అల్లు అర్జున్ వెళ్ళారు. మానవత్వం లేకుండా వ్యవహరించారంటూ కూడా ఆయన చాలా ఫైర్ అయ్యారు. ముఖ్యంగా దీనిపై కేటీఆర్, హరీష్ రావు లాంటి వాళ్ళు కూడా కొంతమంది రియాక్ట్ అయ్యారు అల్లు అర్జున్ అరెస్టును తప్పుపడుతూ. దాన్ని కూడా ఆయన ఇండైరెక్ట్గా వాళ్ళ పేర్లు పెట్టకుండా ప్రస్తావించారు. మంత్రులుగా పనిచేసిన వాళ్ళు వీళ్ళంతా కూడా రియాక్ట్ అయ్యారు. చాలా తప్పు నాదేదో చేసినట్టు సోషల్ మీడియాలో తను అల్లు అర్జున్ అభిమానులు తిడుతున్నారు, ఇలా రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఈ అంశాలన్నింటిపై ఆయన స్పందిస్తూ ప్రజల ప్రాణాలు పోతుంటే దానికంటే ఎక్కువ సినిమా ఇండస్ట్రీ కాదు, హీరోలు కాదు, ఎవరైనా ఒకటే, నాకు తెలంగాణ ప్రజలే ముఖ్యం అని చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఇకపై బెనిఫిట్ షోలు తెలంగాణలో ఉండవు, ఖచ్చితంగా టికెట్ల రేట్లు పెంచే ప్రసక్తి కూడా లేదని ఆయన తేల్చి చెప్పారు. అంతేకాదు ఒక ఉదాహరిస్తూ 3,000 రూపాయలకు ఒక టికెట్ కొనుక్కొని వీళ్ళు చనిపోయిన మహిళ వాళ్ళ ఫ్యామిలీ 3,000 రూపాయలకు ఒక టికెట్ కొనుక్కొని అక్కడికి వచ్చిందని కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఆ రకంగా డబ్బులు సంపాదించుకోండి కానీ ప్రజల ప్రాణాలు తీయొద్దంటూ హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమ సమయంని గుర్తు చేస్తూ అప్పుడు సినీ పరిశ్రమను బెదిరించిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళ తరఫున మాట్లాడుతున్నారంటూ కూడా బీఆర్ఎస్ను ఉద్దేశించి ఆయన మాట్లాడిన పరిస్థితి కనిపించింది. ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఒక్కరోజు జైలుకు వెళ్ళి వచ్చిన అల్లు అర్జున్ని 100 మంది 1000 మంది పరామర్శ పేరుతో వెళ్ళారు. ఆయనకేమైనా కాలు ఇరిగిందా, చెయ్యి ఇరిగిందా అంటూ కూడా రేవంత్ రెడ్డి ఒక రకంగా అల్లు అర్జున్పై చాలా సీరియస్గా రియాక్ట్ అయిన పరిస్థితి. సినీ ఇండస్ట్రీపై కూడా వాళ్ళంతా అల్లు అర్జున్పై పరామర్శించారు కానీ అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళడం వల్ల చనిపోయిన కుటుంబాన్ని కానీ ఆ చావు బతుకుల మధ్య ఉన్న బాబును కానీ పరామర్శించలేదు. వీళ్ళకి మానవత్వం ఉందా అసలు సినిమా ఇండస్ట్రీ కంటూ కూడా చాలా ఒక రేంజ్లో ఫైర్ అయ్యారు. పుష్పలో అల్లు అర్జున్ ఫైర్ కనిపిస్తే అసెంబ్లీలో అల్లు అర్జున్పై, పుష్ప సినిమాపై రేవంత్ రెడ్డి ఫైట్ని మనం ఈరోజు ప్రత్యక్షంగా చూసాం. ఆ రేంజ్లో ఆయన రియాక్ట్ అయ్యారు, చాలా సీరియస్ అయ్యారు. ఆ తర్వాత అటు అసెంబ్లీ ముగియగానే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రఫీ మంత్రి ఆయన కిమ్స్లోకి వెళ్ళి ఎవరైతే మహిళ చనిపోయిందో ఆ మహిళ కుమారుడిని అక్కడ పరామర్శించారు. ఆయన వైద్య ఖర్చులకు స్వయంగా 25 లక్షల చెక్కుని కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే అందజేశారు. ఆ అందజేసిన తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా రియాక్ట్ అయ్యారు. ఆయన సినిమాటోగ్రఫీ మంత్రి కూడా, ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. మొత్తం కూడా ఎంత ఖర్చు అయినా సరే అది హైదరాబాద్లో కానీ, ఇండియాలో కానీ, అమెరికాలో కానీ ఆ అబ్బాయిని బతికించే మెడిసిన్ ఎక్కడున్నా తెప్పియాలని చెప్పి వీరికి చెప్పడం జరిగింది. అమెరికాలో మెడిసిన్ ఉన్నా తెప్పించి బతికించే ప్రయత్నం చేస్తాం. ఎవరో తప్పు చేసేదని మేము తప్పించుకోం. మా బాధ్యత పేద ప్రజలు ప్రాణాపాయ స్థితిలో ఉన్నవాన్ని కాపాడే బాధ్యత మా మీద ఉన్నది. అందుకనే నాకైతే నమ్మకం ఉన్నది, పెద్ద చలనం లేదు అబ్బాయిలో, కానీ డాక్టర్లు వాళ్ళు కూడా కన్ఫర్మ్ చెప్తలేరు మాకు. కానీ ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. రైట్, అటు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఫైర్ అయితే ఇటు కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళారు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆయన కూడా ఆ కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటాం, ఎంత వైద్య ఖర్చులకు ఎంతైనా కూడా
దాన్ని తానే భరిస్తాం, ప్రభుత్వ పరంగా భరిస్తామని కూడా చెప్తున్నారు. అయితే గతంలోనే అల్లు అర్జున్ ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి రియాక్షన్ తర్వాత ఆయన కూడా రియాక్ట్ అయ్యేందుకు రెడీ అయ్యారు. ఆయన ఏం రియాక్ట్ కాబోతున్నారు అంటే రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇస్తారా, లేకుంటే ఆ రోజు జరిగిన సంఘటనకు సంబంధించి పొరపాటు జరిగిందని ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారా, కుటుంబాన్ని ఆదుకున్న విషయాన్ని చెప్పబోతున్నారా, అసలు అల్లు అర్జున్ ఏం చెప్తారు, ఏం రియాక్ట్ అవుతారు అనేది ఇప్పుడు ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా ఉంది. గతంలోనే జైలుకు వెళ్ళి వచ్చిన తర్వాత కూడా అల్లు అర్జున్ రియాక్ట్ అయ్యారు. ఆ సందర్భంగా రాజకీయ అంశాన్ని, ఎలాంటి రాజకీయ అంశాన్ని ప్రస్తావించలేదు, పోలీసులపై ఒక మాట మాట్లాడలేదు, కేవలం ఆ కుటుంబాన్ని ఆదుకునే విషయం దానికి సంబంధించి మాత్రమే ఆయన రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు ఏం రియాక్ట్ అవుతారు మాట అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. గతంలో అల్లు అర్జున్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. నేను ఒకటే చెప్తానండి, వన్స్ అగైన్ we're extremely sorry for the family and I will personally be there to support them in whatever way possible. It's purely accidental. నేను సినిమా థియేటర్ లోపల I'm inside a cinema theater watching a film with my family and an accident happened outside, I was inside a theater watching a movie with my family and the accident happened outside. It's purely of no direct connection to me. It's purely accidental, purely unintentional, and my love and sympathies are genuinely there with that family and I'll be there I'll be there to support them in whatever way possible. I've been coming to the same theater for the last 20 years and I've been to the same place more than 30 times and never any accident like this happened. It is purely unfortunate accident and we're extremely sorry for the accident that has happened, which is totally out of our control. I don't want to get into all the details. This is what it is because as the case is on, I should not speak anything that will tamper the case, so I'd like to reserve my comments. Yes, of course family kalustaniki wait chestunam. Yes, ante, thank you. రైట్, అల్లు అర్జున్ కూడా గతంలో రియాక్ట్ అయ్యారు. ఇది ఖచ్చితంగా బాధాకర సంఘటన, ఇది అనుకోకుండా జరిగింది, దానికి సంబంధించి ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని కూడా ఆయన చెప్పారు. దీనికి సంబంధించి ఇవాళ రేవంత్ రెడ్డి మాత్రం చాలా ఫైర్ అయ్యారు, చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. దీనిపై ఏపీ ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సినీ ఇండస్ట్రీ ఏమంటుంది, రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పట్ల ఏం చెప్పబోతుంది ఒకసారి మాట్లాడదాం. జగదీశ్వర్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ బ్రదర్. మీరు రేవంత్ రెడ్డి గారు ఈరోజు అసెంబ్లీలో మాట్లాడిన మాటలు వినే ఉంటారు. సినిమా ఇండస్ట్రీకి ఖచ్చితంగా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ప్రజల ప్రాణాలు పోతుంటే చూస్తూ ఊరుకోము, ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండవు, రేట్లు పెంచే ప్రసక్తే లేదు, టికెట్ రేట్లు కూడా పంచామని చెప్పారు. మానవత్వం లేకుండా సినీ ప్రముఖులు వ్యవహరిస్తున్నారు. అక్కడ ఒక మహిళ చనిపోతే ఆమె కుమారుడు హాస్పిటల్లో ఉంటే ఒక్కరూ పరామర్శించడానికి వెళ్ళలేదు. అల్లు అర్జున్ ఒక పూట జైలుకు వెళ్ళి వస్తే ఆయన ఇంటికి క్యూ కట్టారు. అయితే ఏమైంది, చెయ్యి విరిగిందా, కాలు విరిగిందా, ఎందుకు పరామర్శలు అంటూ కూడా అసెంబ్లీ సాక్షిగా దాదాపు 20 నిమిషాల పాటు సినిమా ఇండస్ట్రీనే ఆయన ఫైర్ అయ్యారు. సినిమా ఇండస్ట్రీ తీరుపై చాలా అసంతృప్తి, అసహనం ముఖ్యమంత్రి వ్యక్తం చేశారు. దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? అసలు అక్కడ పొరపాటు ఎవరిది, ఆ చావుకు కారకులు ఎవరు? పొరపాటు ఖచ్చితంగా ఫిలిం యూనిట్ దండి, పుష్ప 2 యూనిట్ దండి. ఖచ్చితంగా వచ్చి ఎప్పుడు కూడా సినిమాలు గతంలో హీరోలు సినిమాలు చూసేవాళ్ళు కానీ లైట్లు ఆర్పిన తర్వాత వచ్చి కూర్చొని లైట్లు మళ్ళా ఎలిగిచ్చేటప్పుడు టక్కంట లేచి వెళ్ళిపోయేవాళ్ళు. ఓ అంట వచ్చి ప్రదర్శన చేసుకుంటూ హంగామా చేసుకుంటూ 6 గంటల నుంచి సోషల్ మీడియాలో బన్నీ పలాన్ థియేటర్లో సినిమాలో చూసేదానికి వస్తున్నాడు అని చెప్పి అదేదో పెద్ద ఈవెంట్ లాగా పెద్ద లబ్ధి పొందే ప్రయత్నంలో సిటీలో ఉన్న మొత్తం సినిమా లవర్స్ అందరినీ కూడా అక్కడ చేర్చడం జరిగింది. ఆ చేర్చడంలో ఈ సంఘటన జరిగింది. ఇది సంఘటన ఖచ్చితంగా ఇది వచ్చి ఆ చిత్ర యూనిట్ దీనికి సమాధానం చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ అశ్రద్ధ వల్ల జరిగిన సంఘటన మాత్రమే ఇది ఊరికినే వచ్చి వీళ్ళు సెలబ్రిటీల నేపథ్యంలో ఊరికినే వచ్చి హంగామా చేస్తూ ఈ విధంగా చేస్తూనే ఉన్నారు. ఎక్కడ కూడా చేస్తూనే ఉన్నారు, ఇదే విధంగా చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అని అంటే ఇది వాళ్ళ ఉత్సాహం. వాళ్ళు ఏదో పెద్ద సూపర్ స్టార్లు అయిపోయినట్టు ఒక పెద్ద హంగామా చేసినట్టు వస్తారనమాట. వచ్చినప్పుడు సడన్ గా ఎప్పుడు జరగలేదు కానీ ఇప్పుడు మాత్రం ఇలాంటి. జగదీష్ రెడ్డి గారు అయితే ఒకటి సీఎం చేసిన ఒక కీలక ప్రకటన, ఇకపై బెనిఫిట్ షోలు ఉండవు తెలంగాణలో, రేట్లు పెంచే ప్రసక్తి కూడా లేదని చెప్పారు. ఇది సినిమా ఇండస్ట్రీకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందా? దీనిపై మళ్ళీ సీఎం గారిని కలిసి ఏమైనా రిప్రజెంటేషన్ ఇస్తారా? రిప్రజెంటేషన్ ఇచ్చినా రేవంత్ రెడ్డి గారు ఒప్పుకోరండి. ఎందుకంటే దీని మీద
చాలా భిన్న అభిప్రాయాలు ఉన్నాయి ప్రజల్లో. ఇవన్నీ కూడా ఇప్పుడు వచ్చి ఈ బెనిఫిట్ షోల నేపథ్యంలో ప్రభుత్వానికి ఏదో లబ్ధి జరుగుతుంది అనే ఒక ఉద్దేశం కూడా ప్రజల్లో ఉంది. ఎందుకు ఎక్స్ట్రా రేట్లు ఎందుకు అమ్ముతున్నారు, అసలు ఎక్స్ట్రా రేట్లు ఎందుకు ఇవ్వాలి, వీళ్ళకి సినిమా వాళ్ళకి ఎందుకు ఇవ్వాలా అని చెప్పి ఒక డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ ప్రజల్లో ఉంది. ప్రజల్లో ఉన్నప్పుడు కరెక్ట్ గా ఒక స్టెప్ తీసుకొని ఈ ఇన్సిడెంట్ తర్వాత సినిమా పరిశ్రమకు చెందిన వాళ్ళందరూ కూడా ఆయన ఏదో అల్లు అర్జున్ ఏదో విజయం సాధించినట్టు ఆయన ఇంటికి వెళ్ళి అక్కడ చూడడం జరిగింది. అక్కడ చూడడం కంటే ఈ విషయం జరిగినప్పుడే ఆ థియేటర్ లో ఉన్న అల్లు అర్జున్ కి ఆ బయట ఇట్ట తొక్కిసలాట్లో ఒక మహిళ తీవ్రంగా ఇదైంది, ఒక బాలుడికి తీవ్రమైన ఇబ్బంది కలిగింది అని చెప్పినప్పటికీ కూడా పట్టించుకోకుండా నిజంగా మానవత్వం అనేది ఉంటే అప్పుడే అక్కడికి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్కి వెళ్ళి చూసి పలకరించి అలా ఇంటికి వచ్చేవాడు. దీనికి డీసీపీ గారు వచ్చి ఏసీపీ గారిని నెట్టేసి డీసీపీ గారు వచ్చి చెప్పే వరకు, లేకపోతే నేను అరెస్ట్ చేయాల్సి వస్తుందని చెప్పే వరకు థియేటర్ నుంచి పోకపోవడం, ఇది మేము ఫస్ట్ నుంచి మేము వచ్చి ఈ బెనిఫిట్ షోలు ఈ ఎక్స్ట్రా రేట్లకు అమ్మేదానికి వ్యతిరేకం అండి. ఎందుకంటే ఖచ్చితంగా వచ్చి ఇది రెవెన్యూ పరంగా ఏదో పెద్ద హీరో సినిమాలకి అమ్ముతున్నారు కాబట్టి, సో మెనీ థియేటర్స్ లో ఈ సినిమా వేస్తున్నారు కాబట్టి, చిన్న సినిమా అనేది బతకటం లేదు కాబట్టి ఏంటంటే ఎలాగైనా కూడా ఇది ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది ఒకటి ఏర్పడింది కాబట్టి ఈ విధానము ఉంటుంది. కాబట్టి నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఆ ఈవెంట్ లో పాల్గొన్న హీరోయిన్, అదే విధంగా సుకుమారు, వీళ్ళు కూడా సమాధానం చెప్పాలి. వీళ్ళందరి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలంటే హీరోయిన్ ఎందుకు వచ్చింది, ఎందుకు హీరోయిన్ వచ్చి హంగామా, హీరోయిన్ కూడా వచ్చింది పైకి ఎక్కకపోయినా లోపల థియేటర్ లోకి వచ్చింది. అదే విధంగా అందరూ ఎవరైతే ఉన్నారో దాంట్లో సెలబ్రిటీలు అని చెప్పుకునే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నేను చెప్తున్నానండి. థ్యాంక్ యూ జగదీశ్వర్ రెడ్డి గారు. మొత్తానికి రేవంత్ రెడ్డి కాదు, సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది అల్లు అర్జున్కు మద్దతుగా ఆయన పరామర్శించారు, ఆయనకు సపోర్ట్గా మాట్లాడితే, కొంతమంది మాత్రం ఖచ్చితంగా బెనిఫిట్ షోలు ఉండొద్దు, టికెట్ల రేట్లు పెంచొద్దు, ఈ సినిమా హీరోలు హీరోయిన్లు బెనిఫిట్ షోలకు పోయి హంగామా చేయడం కూడా కరెక్ట్ కాదంటూ కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు. ఇదే అంశంపై కాసేపట్లోనే అల్లు అర్జున్ రియాక్ట్ అయ్యేందుకు సిద్ధమవుతున్నారు. రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీపై, అల్లు అర్జున్పై చాలా సీరియస్గా ఒక రేంజ్లో ఫైర్ అవుతూ అసెంబ్లీ వేదికగా చేసిన కామెంట్స్పై అల్లు అర్జున్ ఏం చెప్పబోతున్నారు, ఏం రియాక్ట్ కాబోతున్నారు అనేది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా మారింది. తెలంగాణ అసెంబ్లీలో ఈరోజు పుష్ప 2 పై సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా ఫైర్ అయ్యారు. పుష్ప అంటే ఫ్లవరే అనే ఉద్దేశంతో ఆయన మాట్లాడినట్లు కనిపించింది. పుష్ప అంటే ఫ్లవర్ కాదు, ఫైర్ అంటూ అల్లు అర్జున్ వెండి తెరపై వీరవిహారం చేస్తే అసెంబ్లీలో ఈరోజు రేవంత్ రెడ్డి పుష్పపై, అల్లు అర్జున్పై, సినిమా ఇండస్ట్రీపై ఒక ప్రాణం పోయినా పట్టించుకోలేదు, మానవత్వం లేదంటూ చాలా తీవ్ర స్థాయిలో చెలరేగిపోయారు. అక్బరుద్దీన్ అడిగిన ఒక అంశానికి సంబంధించి ఆయన రియాక్ట్ అవుతూ దాదాపు 22 నిమిషాల పాటు హిందీలో, తెలుగులో సినిమా ఇండస్ట్రీపై, పుష్పపై ఒక రేంజ్లో ఫైర్ అయిన, ఒక రకంగా పుష్పలో ఉన్న డైలాగ్ ప్రకారం వైల్డ్ ఫైర్ అయ్యారని చెప్పొచ్చు. ఆయన ఏమన్నారు ఒకసారి అసెంబ్లీలో, అక్బరుద్దీన్ ఏమన్నారు, ఆ తర్వాత రేవంత్ రెడ్డి ఏమన్నారు ఒకసారి చూద్దాం. एक मशहूर फिल्म स्टार के बारे में भी हकीकत बोल देना था साहब. मैं ये सब्जेक्ट से हटकर है, लेकिन मैं बोल रहा हूं, मैं नाम लेना नहीं चाहता वो मशहूर फिल्म स्टार का, क्योंकि मैं अहमियत देना नहीं चाहता. लेकिन सर मेरे इंफॉर्मेशन के हिसाब से वो फिल्म स्टार गए थिएटर को पिक्चर देखने के लिए, बैठे हुए थे, गड़बड़ हुई, उसके बाद पुलिस वाले आकर बोले कि भगदड़ हो गई, स्टैम्पेड हो गया, 2 बच्चे गिर गए हैं, एक लेडी मर गई है. तो उसके बाद में वो फिल्म स्टार पलट के ऐसा मुस्कुराते हैं और बोलते हैं अब तो पिक्चर हिट होने वाली है. అట్లాంటి సిచ్యువేషన్లో పోలీసులు తల్లిని కొడుకుని హాస్పిటల్కి అక్కడ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ చేసిండ్రు, హుటిన తరలించిండ్రు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత తల్లి చచ్చిపోయింది, పిల్లోడు కోమాలుండు. ఎప్పుడైతే హాస్పిటల్లో తల్లి చచ్చిపోయింది, పిల్లగాడు కూడా ఆల్మోస్ట్ చావు నోట్లో ఉన్నాడు అని తెలిసి ఏసీపీ క్లియర్గా ఇద్దరు చనిపోయిండ్రు. మీరు ఇక్కడ కూర్చుంటే థియేటర్లోనగా థియేటర్ బయట ఉన్న వేలాది మంది ఈ సినీ అభిమానులను మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం. ల్యాండ్ ఆర్డరు, శాంతి భద్రతలు చేయి దాటిపోయినాయి, మేము లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. మీరు దయచేసి వెళ్ళిపోండి, వచ్చిండ్రు చూసిండ్రు కదా వెళ్ళిపోండి అంటే, లేదు నేను సినిమా అయిపోయే వరకు ఇట్లే కూర్చుంటానని పోలీసులతో చెప్పిండని సిటీ కమిషనర్ నాకు చెప్పడం జరిగింది అధ్యక్ష. పోలీసులు కేసు చేసిరు,
కేసు మీద థియేటర్కి సంబంధించిన కొంతమందిని అరెస్ట్ చేసి 10-11 రోజుల తర్వాత పోలీసు హీరో గారింటికి వెళ్ళిండ్రు. మీరు కూడా కేసులో A11 మీ మీద కేసు ఉందని చెప్పడానికి పోలీసులతో దురుసుగా ప్రవర్తించిండు. మీరు ఆ వీడియోలన్నీ కూడా చూసిండ్రు. ఆ పరిస్థితిలో చట్టాన్ని అమలు చేసే పోలీసులు ఆల్రెడీ ప్రాణాలు పోయినాయి. ఒక నిరుపేద తల్లి చనిపోయింది, కొడుకు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు. ఆ రోజు కోర్టుల కేసులు కూడా వస్తున్నాయి. కోర్టుకు కూడా మీరు విచారణలో ఏం చేసిండ్రని కోర్టుకు కూడా పోలీసులు జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఉండే అధ్యక్ష. దాంతో మాట్లాడితే వాళ్ళు చాలా బాధ్యతారహితంగా సమాధానాలు ఇచ్చారని మా పోలీస్ సిబ్బంది చెప్తున్నారు. దాంతోనే అతన్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు అధ్యక్ష. ఒక హీరో, ఒక థియేటర్లో జరిగిన సంఘటనలు, వీటన్నిటి నేపథ్యంలో పోలీసులు వాళ్ళ విధి నిర్వహణ నిర్వహించారు అధ్యక్ష. ఎప్పుడైతే అతను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్ళిరో కొన్ని రాజకీయ పార్టీలు పైశాచికంగా ఎంత నీచంగా నన్ను తిట్టుకుంటా పోస్టులు పెట్టిండ్రంటే, ఒక ఆయన ట్విట్టర్లో పెడతాడు అడ్డగోలుగా 10 ఏళ్ళు మంత్రి చేసి ఉద్యమాలు చేసినామని చెప్పుకునేటోళ్ళు, ఉద్యమాల సమయంలో సినిమా షూటింగ్లో జరగొద్దని దాడులు చేసిన వ్యక్తులు ఇవాళ అతను భగవత్ స్వరూపుడు. అసలు అతన్ని పోలీసులు ముట్టుకుంటారా? అసలు ఈ రాష్ట్రం ఏమైపోతుంది? ఈ రాష్ట్రం ఉంటుందా? చావుకు కారణమైన ప్రత్యక్షంగా పరోక్షంగా అయిన వాళ్ళని పోలీస్ స్టేషన్కు విచారించడానికి పిలిస్తే కూడా అది కూడా తప్పుపట్టి ప్రభుత్వాన్ని బద్నాం చేయాలి, ముఖ్యమంత్రిని తిట్టాలని ఎంత నీచమైన భాష వాడింది అధ్యక్ష. యూట్యూబ్లలో మీరు చూడండి. సినిమా వాళ్ళు ఒక్కరోజు అతను పొయ్యి వస్తే సినీ ప్రముఖులందరూ అతని ఇంటికి వెళ్ళి అతనికి మొత్తం ఏదో కాళ్ళు చేతులు యాక్సిడెంట్లో పోయినట్టు కన్నీళ్లు గారుస్తారు. ఈ సినీ ప్రముఖులు ఒక్కరైనా హాస్పిటల్కి పోయినరా అధ్యక్ష? నేను సూటిగా తమ ద్వారా సినీ ప్రముఖులను నేను అడుగుతున్నా అధ్యక్ష. తల్లి చనిపోయి 9 సంవత్సరాల పిల్లగాడు బ్రెయిన్ డెడ్ అయ్యి ఆక్సిజన్ అందక 20 రోజుల నుంచి హాస్పిటల్లో కోమాలో ఉంటే ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతున్నారు, నన్ను తిడుతున్నారు, అతన్ని పరామర్శిస్తారు. ఏమైంది అధ్యక్ష? అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా, ఏమైంది? అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు పరామర్శించారు, కలిసిండ్రు, అభినందించారు. కానీ ఆ పిల్లగాన్ని కనీసమన్నా పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండ్రో, ఏం కోరుకుంటుండ్రో నాకైతే తెలియదు. మై ఫిల్మ్ ఇండస్ట్రీ जो बड़ा लोग है, मैं उन लोगों से गुजारिश करता हूँ, इनह्यूमन नहीं रहना. आप बिजनेस कर लो, आप पिक्चर निकालो, पैसे कमाओ, सरकार से इंसेंटिव्स ले लो, सब्सिडीज ले लो, स्पेशल प्रिविलेज शूटिंग के लिए जो होना है वो मांगो. मगर किसी का हत्या होने के बाद, किसी का जान बचाने के बाद, किसी का जान लेने के बाद आज स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले. मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं. मेरा जिम्मेदारी तेलंगाना आम जनता का जान बचाने का मेरा जिम्मेदारी है. उन लोगों के लिए कोई भी तकलीफ दिए, उन लोगों को कांग्रेस सरकार ने, मेरे सरकार ने छोड़ने वाला नहीं है. రైట్ నాగేశ్వర్ గారు, తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఒక రేంజ్లో చెల్లరేగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు కొంత డిస్టర్బ్ అయినట్లు కనిపిస్తుంది. ఆ సంఘటన, సంధ్యా థియేటర్లో జరిగిన సంఘటన, ఒక మహిళ చనిపోవడం, మరొక ఆమె కుమారుడు హాస్పిటల్లో ఉండడం, దీనిపై ఖచ్చితంగా ఆయన ఆవేదన, ఆయన ఆవేశం అన్నీ కనిపిస్తున్నాయి ఆయన స్టేట్మెంట్లలో. అదే సమయంలో ఇక బెనిఫిట్ షోలు ఉండవు, టికెట్ల రేట్లు పెంచేది లేదు, తెలంగాణ ప్రజలకు ఇబ్బంది వస్తే సహించేది లేదు, ఎవరినైనా వదిలేది లేదు. సినిమా నటుడైనా, సెలబ్రిటీ అయినా, రాజకీయ ప్రముఖుడైనా ఎవరైనా ఒకటే చట్టం ముందు. అందరూ చెప్పే మాటలు ఏవి, కానీ రేవంత్ రెడ్డి అది ఆచరణలో చూపించిన వాతావరణం అయితే కనిపిస్తుంది. ఎలా చూస్తారు ఈరోజు అసెంబ్లీలో 22 నిమిషాలు దాదాపు ఇదే అంశంపై చర్చ? అంటే ఇందులో ఆవేశము, ఆవేదన, ఇది పొలిటికల్ టర్న్ తీసుకోవడం పట్ల తీవ్రమైన ఆయన అభ్యంతరము వ్యక్తం చేయడం ఒక డైమెన్షన్. ఆ డైమెన్షన్ కన్నా ముఖ్యమైన డైమెన్షన్ ఇది కేసు. ఈ కేసులో ఇప్పటి వరకు పబ్లిక్ డొమైన్లో లేని, అంత స్పష్టంగా లేని, అట్లీస్ట్ ఉన్నా కూడా అంత స్పష్టంగా లేని కొన్ని అంశాలు ముఖ్యమంత్రి హోదాలో సిటీ పోలీస్ కమిషనర్ను కోట్ చేస్తూ శాసనసభ వేదిక మీద చెప్పారు. ఇది అండర్లైన్. ముఖ్యమంత్రి హోదాలో, ఎందుకంటే లా అండ్ ఆర్డర్ కూడా, హోమ్ మినిస్ట్రీ కూడా ఆయన చేతిలో ఉంది. సిటీ పోలీస్ కమిషనర్ను కోట్ చేస్తూ శాసనసభలో చెప్పారు. అంటే నాగేశ్వర్ గారు, సిటీ పోలీస్ కమిషనరే కాదు, ఆ కింద ఉన్న డీసీపీ, ఆ కింద ఉన్న ఏసీపీ, ఆ కింద ఉన్న సిఐ అందరిని కోట్ చేశారు. సిటీ పోలీస్ కమిషనర్ ఇంక్లూడ్స్ ఆల్ దట్ ఎస్టాబ్లిష్మెంట్, పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ అందరిని కోట్ చేశారు. కోట్ చేస్తూ మాట్లాడారు కనుక ఇందులో ఏమాత్రం తప్పున్నా కంటెంప్ట్ ఆఫ్ లెజిస్లేచర్, ఖచ్చితంగా సభాహక్కుల ఉల్లంఘన అవుతుంది.
అందువల్ల అధికారికంగా ముఖ్యమంత్రి చెప్పినవి చాలా డిస్టర్బింగ్గా ఉన్నాయి. ఇప్పటి వరకు మనకు కూడా అంత స్పష్టంగా తెలియదు. ఏంటి ఒకటి చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే ఏసీపీ వెళ్ళి ఇలా జరిగింది, అప్పటికి ఇద్దరు పోయారనుకున్నారట, 2 ప్రాణాలు పోయారనుకో, బాబుకు కూడా ప్రమాదం. దానికంటే కొంచెం యాడ్ చేస్తా, కొంచెం ముందు 2వ తేదీ అనుమతి ఇచ్చారు, 3వ తేదీ అనుమతి నిరాకరించారు. లేదు ఇది కూడా మీరు ఇంపార్టెంట్ కూడా చెప్పారు. మొదటిది 2వ తేదీ అప్లికేషన్ పెట్టుకున్నారు, అనుమతించలేదు, అప్లికేషన్ పెట్టారు. 3వ తేదీ క్లియర్ గా ఇన్ రైటింగ్ అన్నాడు, మరి లిఖిత పూర్వకంగా అనుమతి నిరాకరించారు. ఇప్పుడు అల్లు అర్జున్ తరఫున లాయర్లు హైకోర్టులో వాదించింది ఏంటంటే అసలు పోలీసు వాళ్ళు మాకు అనుమతించారు అని అంటున్నారు, అనుమతించారు, రోడ్ షోకి అనుమతి ఇవ్వలేదు అనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్. కానీ ఇప్పుడు క్లియర్ గా ముఖ్యమంత్రి ఆన్ రికార్డ్ చెప్తున్నది, అవును, విచ్ ఇస్ అన్ అఫీషియల్ స్టేట్మెంట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. 2nd నాడు అప్లికేషన్ పెట్టుకున్నారు, 3rd నాడు అనుమతి నిరాకరిస్తూ ఏసీపీ వెళ్ళి సంధ్యా థియేటర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కు లిఖిత పూర్వకంగా ఇచ్చాడు. ఇది మేము కంట్రోల్ చేయలేము, ఇక్కడ అనేక సినిమా థియేటర్లు ఉన్నాయి, జనం విపరీతంగా వస్తారని అన్న తర్వాత కూడా అల్లు అర్జున్ వచ్చాడు అంటున్నారు. మరి ఈ సంధ్యా థియేటర్ యాజమాన్యం అల్లు అర్జున్కి ఇన్ఫార్మ్ చేయలేదా? ఇన్ఫార్మ్ చేసినా కూడా వచ్చాడా? ఇక తర్వాత రోడ్ షోకి అసలు అనుమతి లేదు. సో రోడ్ షో చేసే ముందు పోలీసులు అనుమతి లేకుండా అంత సూపర్ స్టార్ రోడ్ షో చేయకూడదు. మరి అల్లు అర్జున్కు రోడ్ షో ఎలా చేశారనేది సీరియస్ క్వశ్చన్. రోడ్ షో చేసి లోపలికి వచ్చాక కూడా ఇక అన్నిటికన్నా చాలా కీలకమైనది 2వ పాయింట్. ఏసీపీ వెళ్ళి ఇలా జరిగింది, ఇద్దరు చనిపోయారు, అప్పుడు తల్లే కాదు కొడుకు కూడా చనిపోయారు అనుకున్నారట, ఇద్దరు చనిపోయారు, మీరు తక్షణం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఎందుకంటే మీరు థియేటర్లో ఉన్నంత కాలం జనం బయట చెప్పిన ప్రకారం ఈవెన్ ఏసీపీని అల్లు అర్జున్ దగ్గర కూడా పోనీయలేదు. ఎగ్జాక్ట్లీ డీసీపీ ఎంటర్ అయ్యారు. ఏసీపీ మొదలు థియేటర్ దరిదాపుల్లోకి కూడా థియేటర్ లోపలికి వెళ్ళనియలేదు, అల్లు అర్జున్ కలవనియలేదు. అవును, అల్లు అర్జున్ అప్పుడు ఏసీపీ చాలా సీరియస్ అయ్యి తర్వాత డీసీపీ ఎంటర్ అయ్యి మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం లేదు, దానికన్నా ముందు మొదలు ఏసీపీ కలిసి వెళ్ళి చెప్పాడట. ఏసీపీ వెళ్ళి మీరు వెళ్ళాలి అంటే నేను వెళ్ళను, నేను సినిమా మొత్తం చూస్తానని ఉన్నాడని. అప్పుడు డీసీపీ ఎంటర్ అయ్యాడు. డీసీపీ ఎంటర్ అయ్యి 11 o'clock ఆ ప్రాంతంలో సినిమా చూశాక 11 o'clock ఆ ప్రాంతంలో మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది వెళ్ళకపోతే అన్న తర్వాత వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత కూడా కారులో కూర్చొని మళ్ళీ సన్ రూఫ్ మీదకి వెళ్ళేసి మళ్ళీ విష్ చేశాడు. ఇప్పుడు ఈ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ నిజమైతే చాలా అన్యాయమైంది, చాలా బాధాకరం, అమానుషం, ఇది అందులో డౌట్ లేదు. ఇది అయితే నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే ఈ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ముఖ్యమంత్రి శాసనసభలో పోలీసు ఎస్టాబ్లిష్మెంట్ కోట్ చేస్తూ చెప్పిన మాటలు, అందులో అబద్ధం ఉండే అవకాశమే లేదు. అందులో అబద్ధం ఉంటే ఈ కెన్ బి హాల్ కంటెంప్ట్ ఆఫ్ లెజిస్లేచర్ అయితే వెరీ అఫీషియల్ వర్షన్. ఇప్పటిదాకా పేపర్ లో వచ్చింది, దాన్ని బట్టి మనం రియాక్ట్ అయ్యాం. ఇప్పుడు అంటే దానికి కూడా రీజనింగ్ చెప్పాడు, ఇప్పటిదాకా ఎందుకు చెప్పలేదు కూడా వ్యాలిడ్ రీజన్ చెప్పాడు చీఫ్ మినిస్టర్. ఎందుకంటే ఇప్పుడు నేను అసెంబ్లీలో మేము మాట్లాడితే కోర్టులో ఉండగా ఇన్వెస్టిగేషన్ ఇన్ఫ్లుయెన్స్ చేశారంటారని చెప్పి నేను మాట్లాడలేదు అని కూడా అన్నాడు. బట్ ఏదైనా ఇందులో కీలకమైన అంశం ఏంటంటే మొరల్ అంశం, అంటే చనిపోయారని తెలిసినాక కూడా సినిమా మొత్తం చూడడము, సినిమా చూసిన తర్వాత మళ్ళీ రోడ్ షో లాగా ఒకవేళ బయటకు వచ్చి వెళ్ళడము, తర్వాత నేరుగా కనీసం ఎలా ఉన్నాడు అని తన అభిమాని పైన తెలుసుకోకపోవడం. ఇక్కడ అక్బరుద్దీన్ ఓవైసీ ఇంకో సంచలనం క్లెయిమ్ చేస్తున్నాడు. అల్లు అర్జున్కి చెబితే ఆయన నవ్వి హిట్ అయితే సినిమా అని, అది కొద్దిగా నమ్మటట్లేదు, ఎందుకంటే అప్పటికే సినిమా హిట్ అయింది. అంటే ఈ తొక్కిసలాట జరిగితేనే హిట్ అవుతుంది అని అల్లు అర్జున్ అన్నాడని ఓవైసీ వాదన. అంటే అప్పటికి అది బెనిఫిట్ షో నాగేశ్వర్ గారు, అప్పటికి మూవీ ఇంకా బయట బట్ ప్రీ రిలీజ్ సమయానికే 1085 కోట్లు కలెక్షన్స్ వచ్చాయి, అంటే అడ్వాన్స్ బుకింగ్స్ వచ్చాయి, వాతావరణం అయితే వచ్చింది. కరెక్ట్ గా అల్టిమేట్ గా 5th నుంచే తెలుస్తుంది, నవంబర్ 5th డిసెంబర్ 5th తెలుస్తుంది, డిసెంబర్ 4th బెనిఫిట్ షో అది. మరి కానీ నార్మల్ గా అప్పటికే వాతావరణం వచ్చింది, హిట్ అవుతుంది. సంధ్యా థియేటర్ లో ఊపొస్తుంది అనేది అల్లు అర్జున్ వెర్షన్. అయినా అది ఎంత నిజమో మనకు తెలియదు, ఎందుకంటే ముఖ్యమంత్రి కూడా దాన్ని వాలిడేట్ చేయలేదు. ఎందుకంటే నేను ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇలా ఎవరో చెప్పిన దాన్ని ఇయర్స్ నాకు ఎవిడెన్స్ లేదు, నేను అనలేను అని కూడా అన్నాడు. అక్బరుద్దీన్ ఓవైసీ అన్నాడు కానీ చీఫ్ మినిస్టర్ అనలే. చీఫ్ మినిస్టర్ అన్నప్పుడు నాగేశ్వరరావు కూడా అనలేడు కదా, టీవీలో కూర్చొని ఏ బేస్ లేకుండా. సో అది ఎంత నిజమో మనకు తెలియదు, ఎందుకంటే అది నాది కొంత, ఎందుకంటే పుష్ప 2 హిట్ అవుతున్న వాతావరణం వచ్చేసింది,
సంధ్యా థియేటర్లో తొక్కిసలాట కోరుకుంటారు హిట్ అవ్వడానికి. చేసి హిట్ కావాలని ఎవరు కోరుకోరు. తొక్కిసలాటలో మనుషులు చనిపోతే హిట్ కావాలని ఎవరు కోరుకుంటారు? ఒకవేళ అలా ఎవడన్నా కోరుకున్న దుర్మార్గుడు బయటకు చెప్పాడు కదా, అది ఎగ్జాగరేషన్ లాగా వైసీపీ. బట్ డెఫినెట్ గా ఈ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్ చీఫ్ మినిస్టర్ చెప్పిన నరేట్ చేసిన సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ అంటే ఇద్దరు చనిపోయారని చెప్పినాక కూడా మీరు వెళ్ళాలి బయటికి అన్నాక కూడా వెళ్ళకుండా మొత్తం సినిమా చూసి వెళ్తాను అనడము, తర్వాత కూడా అరెస్ట్ చేస్తామంటే తప్ప వెళ్ళకపోవడం, మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా పైకెళ్ళి సన్ రూఫ్ లకి వెళ్ళి విష్ చేసుకుంటూ వెళ్ళడము, వచ్చేటప్పుడు కూడా రోడ్ షోగా పోలీస్ అనుమతి లేకుండా సన్ రూఫ్ లకి వెళ్ళి పైకి లేసి, సన్ రూఫ్ అంటే చాలా మంది తెలియకపోవచ్చు, కారులో పైకెళ్ళి కారు నుంచి నువ్వు లేవచ్చు, ఓపెన్ టాప్ అని చెప్పి, ఓపెన్ టాప్ ఒక రకమైన ఓపెన్ టాప్, నువ్వు క్లోజ్ చేసుకోవచ్చు ఓపెన్ చేసుకోవచ్చు. సో ఆ సన్ రూఫ్ లకి వెళ్ళి బయటికి వచ్చి తన వాళ్ళని విష్ చేసుకుంటూ ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి సంధ్యా థియేటర్ కొంత దూరం వరకు. ఇంకోటి కూడా ఉన్నారు, 6 o'clock నుంచి చీఫ్ మినిస్టర్ చెప్పినట్లేదు కానీ బయట వచ్చింది 6 o'clock నుంచే బండి రాబోతున్నారు సంధ్యా థియేటర్, ఒక బిల్డప్ కూడా వచ్చింది, ప్రచారం కూడా వచ్చింది. ఇంత జరిగినాక మరి ఈ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఇప్పుడు అల్లు అర్జున్ ఏం చెప్తాడో చూడాలి మనం. వెరీ సీరియస్ ఇష్యూ. అయితే అల్లు అర్జున్ అన్నది ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, ఒక్క సినీ ప్రముఖులు వెళ్ళలేదు అన్నారు. కరెక్ట్, అది వాళ్ళెందుకు అల్లు అరవింద్ వెళ్ళలేదు, అల్లు అరవింద్ వెళ్ళలేదు. చాలా అంశాలు ఉన్నాయి రేవంత్ రెడ్డి మాట్లాడిన వాటిలో మనం మాట్లాడాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. అది ఒక యాంగిల్ ఇప్పుడు మనం మాట్లాడింది. అయితే బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఆడ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడంగానే ఒక ట్వీట్ చేశారు. రేవంత్ రెడ్డి మాట్లాడిన విధానాన్ని, మాట్లాడిన తీరును పూర్తిగా తప్పుపడుతూ ఆయన మాట్లాడారు. శ్రావణ్ ఏమంటారు, మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు, శ్రావణ్తో మనం మాట్లాడదాం. రైట్, శ్రావణ్ గారు మనకు ఫోన్ లైన్లో అందుబాటులోకి వస్తారు. ఆయన ట్వీట్ మాత్రం కొంచెం సీరియస్గానే, అంటే రేవంత్ రెడ్డి తీరును తప్పుపడుతూ, అంటే రేవంత్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో కూడా మాట్లాడుతూ విపక్షాలను ముఖ్యంగా బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తూ మంత్రిగా 10 ఏళ్ళు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఇష్టానుసారంగా ట్వీట్లు చేశారు. అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తే ఆయన కాలు పోయిందా, చెయ్యి పోయిందా, కన్ను పోయిందా, అంత బాధపడుతూ ట్వీట్లు చేస్తున్నారు, పరామర్శలు చేస్తున్నారు, ఆడ చనిపోయిన దగ్గరికి ఒక్కరు కూడా వెళ్ళలేదు, ఇలాంటి వ్యాఖ్యలు కూడా చేశారు. అంటే ఇందులో విపక్షాల టార్గెట్, విపక్షాలు మాట్లాడిన విధానాన్ని మీరు ఎలా చూస్తారు ఈ అంశంలో? అంటే ఇది పొలిటికల్ కంటెస్టేషన్. సాధారణంగా అధికార పక్షం ఒకటి అంటే ప్రతిపక్షం ఒకటి ఉంటుంది. అందులో అల్లు అర్జున్ దీనిపైన వాస్తవంగా సమాజం కూడా రెండుగా డివైడ్ అయ్యింది. నేను నా ఛానల్లో కూడా ఒపీనియన్ పోల్ పెట్టినా కూడా ఈ ప్రజలంతా ఒకే వైపు లేరు. అల్లు అర్జున్ పైన రేవంత్ ప్రభుత్వ చర్యను సమర్థించే వాళ్ళు ఉన్నారు, అల్లు అర్జున్ సమర్థించే వాళ్ళు ఉన్నారు. నార్మల్గా అయితే సూపర్ స్టార్, పుష్ప 2 హిట్ అసలు భారీగా రావాలి సో మీకు అనుకూలంగా, కానీ అల్లు అర్జున్కి అనుకూలంగా లేదు. ఎందుకంటే ఇందులో కొంత ఇది ఏంటి, ఇది అన్యాయము అనేటువంటి భావన కూడా ఉంది. అందువల్ల ప్రతిపక్షానికి అల్లు అర్జున్ పూర్తిగా వెనకేసుకొచ్చిన రాజకీయ ప్రయోజనం ఉంటుందని అనుకో. రైట్, నాగేశ్వర్ గారు, శ్రావణ్ గారు లైన్లోకి వచ్చారు. ఇప్పుడు ఆయన ట్వీట్ కూడా చూస్తున్నాం మనం. దాసోజు శ్రావణ్ గారికి కొంచెం సినిమా ఇండస్ట్రీతో కూడా సంబంధాలు ఉన్నాయి. గతంలో కుబుసం అనే ఒక చిత్రాన్ని నిర్మించారు, జై బోలో తెలంగాణలో నటించారు. ఆయన సినిమా ఇండస్ట్రీతో కూడా కొంచెం సంబంధాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఆయన పొలిటీషియన్, మనకు తెలుసు. శ్రావణ్ గారు, ఏంటి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అయిన రియాక్షన్కి మీ ట్వీట్ ఇంకా ఘాటుగా రియాక్ట్ అయినట్టు కనిపిస్తుంది. మూవీలో పుష్ప సీరియస్గా రియాక్ట్ అయ్యాడు, అసెంబ్లీలో పుష్పపై రేవంత్ రెడ్డి సీరియస్గా రియాక్ట్ అయితే ఆ అసెంబ్లీలో రేవంత్ రియాక్షన్పై మీరు ఇంకా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఏంటి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో మీకు ఏంటి తప్పెందుకు కనిపిస్తుంది? ఒకటి, కళ్యాణ్ గారు ముందుగా రేవంత్ రెడ్డి మాటల్లో ఘాటు కంటే, నా మాటలో ఘాటు కంటే కూడా మీ ఇంట్రడక్షన్ లో ఇంకా ఘాటుతనం ఉంది. చెప్పండి. లీవింగ్ దట్ aside, సార్, ఇంతకుముందు మా అన్న కూడా అంటే లాస్ట్ 2-3 రిమార్క్స్, నేను రీసౌండ్ వస్తుందండి మీ దగ్గరికి వెళ్ళి ఆస్క్ యువర్ PCR టు సెట్ ఇట్ రైట్. ఓకే PCR ఓకే, మీరు మాట్లాడండి శ్రవణ్ గారు. ఇవాళ అంటే ఇంతకుముందు సార్ రీసౌండ్ వస్తుంది సార్, సార్ ప్లీజ్ PCR ఒకసారి శ్రవణ్ గారి లైన్ కట్ చేసి మళ్ళీ ట్రై చేయండి మీరు. నాగేశ్వర్ గారు, అంటే ఇప్పుడు ఇందులో అపోజిషన్ కూడా పెద్ద మైలేజ్ ఉంటుంది అనుకోను. ఎందుకంటే ప్రభుత్వం ఒక స్టాండ్ తీసుకుంది. అంటే ఇందులో ఇద్దరు 2 ప్రాణాలు పోయాయి. ఇప్పుడు ఈ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చాలా డిస్టర్బింగ్గా ఉన్నాయి. ఇప్పుడు అంతవరకు అందరము అల్లు అర్జున్కు బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చాం. ఇప్పుడు నేను కూడా అల్లు అర్జున్ ఖచ్చితంగా తప్పు పట్టడం అనే దానిపైన మాట్లాడుతూ హైకోర్టు కూడా ప్రైమా ఫేజీ అల్లు అర్జున్ పాత్ర లేదు అని కూడా చెప్పింది. ప్రైమా ఫేజీ అని హైకోర్టు వాడింది.
ఆయనకు ఇంటర్మీడియట్. సో అల్లు అరవింద్ కూడా ఎప్పుడు వెళ్ళాడు తర్వాత చీఫ్ మినిస్టర్ మీకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆస్తక్ షోలో సీరియస్ గా అన్నాడు, ఇదే మాట అన్నాడు, సినిమా పరిశ్రమ వాళ్ళు క్యూ కట్టారే అల్లు అర్జున్ ఇంటికి, మరి ఆ బిడ్డ ప్రాణం పోతే ఎవరు పరామర్శించడానికి పోలేదే. ఈవెన్ రాహుల్ కన్వర్ కూడా మీ మీడియా వాళ్ళు కూడా అల్లు అర్జున్ పైన ఇంత ఆసక్తి చూపుతున్నారే, ఆ చనిపోయిన బిడ్డల గురించి తల్లి గురించి ఆ బిడ్డ రేపు ఏమనుకుంటుంది, ఆ శ్రీతేజ్ రేపు మంచిగా అయినాక మా అమ్మ లేదు అంటే ఏమని ఆన్సర్ చెప్తారు అని మీకు దాని గురించి ఎందుకు అడుగుతలేరు మీడియాని ప్రశ్నించాడు. ఆ తర్వాత అల్లు అర్జున్ వెళ్ళాడు, ఆ తర్వాతనే సుకుమార్ వెళ్ళాడు. నాకు గుర్తున్నంత వరకు ఇన్సిడెంట్ జరిగిన వెంటనే అల్లు అర్జున్ వెళ్ళలేదంటే మనం అర్థం చేసుకో, ఒక రీజనింగ్ ఉంటుంది, మళ్ళీ అక్కడ అల్లు అర్జున్ వెళ్తానే తొక్కిసలాట జరగదు కదా. శ్రావణ్ గారు రియాక్ట్ అవ్వడానికి ఉన్నారు, ఆయన తర్వాత మనం మళ్ళీ కంటిన్యూ చేద్దాం. శ్రావణ్ గారు ఏంటి మీరు అంటే రేవంత్ రెడ్డి మాట్లాడిన దాంట్లో తప్పేంది? సెలబ్రిటీ అయినా సామాన్యుడైనా ఒకే న్యాయం ఒకే చట్టం. సినిమా ఇండస్ట్రీ కోసం తెలంగాణ ప్రజల ప్రాణాలు పోతుంటే చూస్తూ ఊరుకోవాలని నేను అడుగుతున్నారు, తప్పేముంది అందులో? నేను పుష్ప 2 సినిమా అయితే చూడలేదు, కానీ రేవంత్ రెడ్డి పుష్ప 3 లెక్క అసెంబ్లీలో ఆడుతున్న డ్రామాలు, నాటకాలు, థియేట్రిక్స్, డ్రామాలు అయితే కనబడతా ఉన్నాయండి. అసెంబ్లీ సాక్షిగా ఆయన ఒక రాజ్యాంగబద్ధమైన కుర్చీలో కూర్చున్నా అనే కనీస సోయి, విఘ్నత, దార్శనికత లేకుండా ఇష్టం వచ్చినట్టు ఆయన లగచర్ల బాధితులకు సంబంధించి ఏదో కోట్ల రూపాయలు పెట్టి లగచర్ల బాధితులట రెచ్చగొట్టబడితే వాళ్ళ భూములు లాక్కోబడుతున్నాయని రియలైజ్ అయ్యి పోలీసులతో కొట్లాడిందని, కలెక్టర్ తో కొట్లాడిండు అని చెప్పని అసెంబ్లీ సాక్షిగా మ్యాటర్ విచ్ ఇస్ సబ్సిడైజ్ కోర్టులో పెండింగ్ ఉండగా, కోర్టులో మ్యాటర్ ఇంకా కూడా పెండింగ్ సబ్సిడైజ్ ఉన్న తరుణంలో అసెంబ్లీలో అటువంటి ఒక అడ్డమైన మాట మాట్లాడింది. కొనసాగింపుగా ఇవాళ అల్లు అర్జున్ కు సంబంధించిన ఒక అంశాన్ని ఇవాళ మరి అడిగించుకున్నట్టున్నాడు, అక్బరుద్దీన్ తో అడిగించుకున్నట్టున్నాడు. దానికి సమాధానం చెప్పినట్టు ఈయన దేశోద్ధారకుడు అయినట్టు, ఈయన పుష్ప 3 అయినట్టుగా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఎలాబరేట్ గా దాని గురించి మాట్లాడిండ్రు. అయితే దీంట్లో 2-3 కీలకమైనట్టుగా ప్రశ్నలు. అల్లు అర్జున్ గారు అబ్బాయిని శ్రీతేజను పరామర్శించిందా లేదా అనేటువంటి ప్రశ్న అడిగే ముందు రేవంత్ రెడ్డి ఎందుకు పోలేదండి? హెల్త్ మినిస్టర్ ఎందుకు పోలేదండి? దామోదర్ రాజనరసింహ గారు ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అప్పుడే సోయి వచ్చిందా? అక్బరుద్దీన్ అన్నందనే అది కూడా ప్రతి ఫౌండేషన్ కి 20 లక్షలు ఇస్తాడా? విషయం వేస్తుందా ప్రతి ఫౌండేషన్ కి? ఏమన్నా ఇన్ని వందల లక్షల కోట్ల ఫండింగ్ ఉన్నటువంటి ఒక రాష్ట్రంలో, బడ్జెట్ ఉన్నటువంటి ఒక రాష్ట్రంలో శ్రీతేజ అనేటువంటి ఒక పిల్లవాడి వాళ్ళ సావుబతుల మధ్యలో పడి ఉంటే, రేవతి అనేటువంటి ఒక అమ్మాయి ఒక మహిళ చనిపోతే ప్రభుత్వం ఖజానా నుండి ఎందుకు ఇంతవరకు రేవంత్ రెడ్డి ₹1 కూడా ఇవ్వలేదండి? ఎందుకంటే ప్రతి ఫౌండేషన్ భిక్షణ ఇస్తా ఉన్నాడు కదా. అండ్ వాట్ దిస్ మ్యాన్ హ్యాస్ టు క్వశ్చన్ అల్లు అర్జున్ హాస్ నాట్ గాన్. వాళ్ళేదో 25 లక్షలు ఎంతో ఇచ్చిండ్రేమో, అల్లు అరవింద్ గారు పోయిండ్రా, ఇప్పుడు పోయిండ్రా, అప్పుడు పోయిండ్రా. నేను ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇంటు ద మెరిట్స్ ఆఫ్ ద డిస్కషన్. When Revanth Reddy raises these kind of morality issues, what has that he has not gone to the hospital? He's a home minister. ఆయన అసమర్థత పోలీసుల యొక్క వైఫల్యంతో ఆ ఇన్సిడెంట్ జరిగింది. ఒకవేళ అల్లు అర్జున్ చేసిందంటే కూడా, తప్పైందంటే కూడా ఆ తప్పును నియంత్రించడంలో రేవంత్ రెడ్డి సైన్ కదా హోమ్ మినిస్టర్, పోలీస్. మరి ఎందుకు ఆయన పోలేదు? సంఖ్యను గుర్తుకొని అందరినీ బదనాం చేసేసి పుష్పత్రి లెక్క నాటకాలు ఆడాలి అసెంబ్లీలో రేవంత్ రెడ్డి. రెండవది ఏంటంటే, సార్ నాకంటే పెద్ద మేధావులు when we are talking about certain customs and traditions and the law, there is no room for perception, sir. ప్రతిపక్ష పార్టీగా ప్రజలు ఏమనుకుంటున్నారు, లేకపోతే ఇంకోరు ఏమనుకుంటున్నారు కాదు. ఇవాళ అనేటువంటి ఒక ప్రశ్న స్పష్టంగా లోక్సభ రూల్స్ ప్రకారంగా కానివ్వండి, లేకపోతే అసెంబ్లీ రూల్స్ 65 కానివ్వండి, లేకపోతే బిజినెస్ రూల్స్ ప్రకారంగా, లోకల్ రూల్స్ 99 ప్రకారంగా కానీ స్పష్టంగా అసెంబ్లీలో చర్చ వీలు లేదు. అసెంబ్లీలో అల్లు అర్జున్ అనేటువంటి ఒక వ్యక్తి ఆల్రెడీ తప్పు చేసిండు, ఆయన కాళ్ళు లేవా, చేతులు లేవా, అండ్ హీ హాస్ గాన్ టు ద ఎక్స్పెన్స్ ఆఫ్ క్లెయిమింగ్ అల్లు అర్జున్ అంటే మర్డర్. You are the murderer, Mr. Revanth Reddy. Being a home minister, you failed to protect the life of Sriteja and Revati. నీ తప్పును తప్పించుకోవడం కోసం, నీ పోలీస్ తప్పును తప్పించుకోవడం కోసము అర్జున్ వస్తే రావచ్చు కాదు. If he is accused, you are co-accused. If Arjun is an accused, co-accused is a Revanth Reddy because the home minister.
It's in the commission of police, if at all they're saying. ఏం థియేట్రిక్స్ అండి, డ్రామాలు అండి, నాకు అర్థం కాదు. కోర్ట్ లో స్పష్టంగా చెప్పింది ప్రైమ్ అండ్ నాగేశ్వరరావు అర్జున్ ఇస్ నాట్ స్టాండింగ్ లయబుల్ అని చెప్పిన తర్వాత శ్రావణ్ గారు మీ ఆడియో చాలా డిస్టర్బెన్స్ గా ఉంది, మీ సిగ్నల్ వీక్ ఉంది, మీ పాయింట్ అర్థమైంది మాకు. థ్యాంక్ యూ శ్రావణ్ గారు, థ్యాంక్ యూ. నాగేశ్వర్ గారు, శ్రావణ్ గారి వెర్షన్ బీఆర్ఎస్ వెర్షన్ కూడా అనుకోవచ్చు. అది ఒకవేళ అల్లు అర్జున్ అక్కడ ఆ చావుకు కారకుడైతే, బీయింగ్ ఏ హోమ్ మినిస్టర్, పోలీసుల వైఫల్యం వల్ల జరిగింది, రేవంత్ రెడ్డి కూడా A2 అవుతాడు అనే రకంగా మాట్లాడుతున్నారు. అది పొలిటికల్ స్టేట్మెంట్ తప్ప లీగల్ గా నిలబడేది కాదు. ముఖ్యమంత్రి వెళ్ళాడు, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తాడు. ముఖ్యమంత్రి అక్కడ పరామర్శకు వెళ్ళలేదు కదా, అల్లు అర్జున్ వెళ్ళలే అని అడుగుతున్నారు. ముఖ్యమంత్రి వెళ్ళాడా, హెల్త్ మినిస్టర్ వెళ్ళాడా అనేది కూడా అల్లు అర్జున్ వెళ్ళలేదు అనడానికి కారణము అక్కడ దాంతో ఇన్సిడెంట్ ఉంది. ఇప్పుడు అల్లు అర్జున్ వెళ్ళలేదు అంటున్నారు కానీ చిరంజీవి ఎందుకు వెళ్ళలే, పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్ళలే, మహేష్ బాబు ఎందుకు వెళ్ళలే, మీరు ఇంకెవరు వెళ్ళలేదు. తొక్కిసలాట జరిగి ఒకళ్ళు చనిపోయినప్పుడు హోమ్ మినిస్టర్, హెల్త్ మినిస్టర్ వెళ్తే వెళ్ళాలి, వెళ్ళాల్సింది. అంటే ఇప్పుడు గతంలో చాలా సార్లు కేసీఆర్ వెళ్ళలేదు, అక్కడికి వెళ్ళలేదు, ఇక్కడికి వెళ్ళలేదు అని మనం మాట్లాడుకున్నాం. వెళ్తే బాగుండేది, అవును, కానీ అది పొలిటికల్ స్టేట్మెంట్. ఓకే ఆయన వెళ్ళలేదు, ప్రతిపక్షం అయితే వెళ్ళాడని ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అంటారు. పోనీ మా ముఖ్యమంత్రి కూడా చాలా పనులు ఉంటాయి, ప్రతిపక్ష నేతకు అంత పని కూడా ఉండదు, ఫ్రీగానే ఉంటారు కదా, ఎందుకు వెళ్ళలే అంటారు. దీనికి ఆన్సర్ లేదు కదా. ఆ పాలిటిక్స్ లోకి వద్దు. ఇప్పుడు ఈ పాలిటిక్స్ లోకి ఎవరు వెళ్ళారు వెళ్ళలేదు ఇవన్నీ పొలిటికల్ స్టేట్మెంట్స్. ఇప్పుడు నీకు ఏ పార్టీ నాయకులు వెళ్ళారు, మీరందరూ వెళ్తే ఎక్కువ తలనొప్పి తప్ప వచ్చేదేం లేదు అక్కడ. అంటే అల్లు అర్జున్ కూడా వెళ్ళలేదని నేను అంటలేను. ఎందుకు వెళ్ళలేదు అంటలే అంటే అల్లు అర్జున్ వెళ్తే ఇంకెక్కువ సమస్యలు వస్తాయి. అందువల్ల కానీ మీకు అల్లు అరవింద్, సుకుమార్ ఎప్పుడు వెళ్ళారు, చాలా రోజుల తర్వాత ఈ మధ్య వెళ్ళారు. సో దే షుడ్ హావ్ గాన్, ఎందుకంటే వాళ్ళ ఇన్సిడెంట్ తో లింక్ అయి ఉంది కనుక. ఇన్సిడెంట్ తో లింక్ అయి లేకపోతే ఎవరు ఇప్పుడు